ఆసుపత్రిలో రోగిని ఈడ్చుకెళ్లిన ఘటనపై అధికారుల బృందం దర్యాప్తు చేపట్టింది. మంత్రి హరీష్ రావు ఆదేశాలతో దర్యాప్తు బృందం ఆసుపత్రిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నత అధికారులతో పాటు ఆసుపత్రి వర్గాలను విచారించాయి. దీనికి సంబంధించిన విచారణ పూర్తయిన తర్వాత డీఎంఈ అధికారులకు తమ నివేదికను అందిస్తామని దర్యాప్తు అధికారి ఇబ్రిస్ తెలిపారు. వచ్చిన అధికారులు హాస్పిటల్లోని పరికరాలతో పాటు ఆసుపత్రిని పరిశీలించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతి మహారాజ్ అన్నారు. ఎంక్వైరీలో భాగంగా ఈరోజు ఎంక్వైరీ కమిటీ రావడం జరిగింది. హాస్పిటల్కి వారు హాస్పిటల్ని వారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పరిశీలించడం జరిగింది. అండ్ వేరియస్ స్టేట్మెంట్స్ అన్నీ రికార్డ్ చేశారు. అండ్ సౌకర్యాలు అన్నీ పరిశీలించడం కూడా జరిగింది. తర్వాత వారు రిపోర్ట్ అనేది డిఎంఈ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. డాక్టర్ రత్నకుమారి గారు అండ్ డాక్టర్ ఇద్రీస్ గారు ఇద్దరు ఎంక్వైరీ ఆఫీసర్స్ రావడం జరిగింది. వారు మార్నింగ్ నుంచి మొత్తం కంప్లీట్గా అందరి స్టేట్మెంట్స్, సీసీటీఎం ఫుటేజెస్ అండ్ హాస్పిటల్ కూడా మొత్తం తీసుకోవడం జరిగింది. వేరియస్ పేషెంట్స్ స్టేట్మెంట్స్ కూడా అన్ని తీసుకున్నారు. సో దాన్ని బట్టి వారి రిపోర్ట్స్ వారు సబ్మిట్ చేస్తారు. ఆ పేషెంట్స్ మనకి దొరకలేదండి. ఎంక్వైరీ చేసుకున్నాం, స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మేము 1 or 2 daysలో మేము హైయర్ అథారిటీస్కి ఎవరైతే మాకు ఎంక్వైరీ కండక్ట్ చేయమన్నారు డిఎంఈ గారు వాళ్ళకు మా రిపోర్ట్ సబ్మిట్. డాక్టర్ ఇద్రీస్ అక్బానీ ఫ్రమ్ ఆదిలాబాద్, హెచ్ఓడి ఆఫ్థల్మాలజీ. అంటే డాక్టర్స్, సిస్టర్స్, స్టాఫ్ నర్సెస్, పేషెంట్ కేర్ అటెండర్స్, మళ్ళీ హాస్పిటల్ కూడా తిరిగినాను. ఓకే సార్, లిఫ్ట్లో అటెండర్ ఉన్నారా సార్ ఆ రోజు? అంటే పేషెంట్ తీసుకెళ్లే టైంలో లిఫ్ట్లో మ్యాన్ ఉన్నాడా లేదా? పేషెంట్ని తీసుకెళ్ళినప్పుడు పేషెంట్ ఎట్లా గుర్తుపడుతుంది? పేషెంట్ తీసుకెళ్ళినప్పుడు లిఫ్ట్లో తీసుకెళ్ళారు కదా, తెలిసి తీసుకోరండి. అది కదా సార్. फोन नंबर नहीं है पेशेंट का, ओपी टिकट पर फोन नंबर नहीं है. आधार कार्ड से लिंक लिए तो भी फोन नंबर लिंक नहीं है उसमें. आधार को भी लिंक नहीं है. సార్ లిఫ్ట్ మ్యాన్ ఉన్నాడా లేదా? लिफ्ट मैन ఉన్నాడు. साहब ये మరి ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు? ఆయన ఆపలేదంట మరి.